తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గత పాలకుల మాదిరిగా వ్యవహరించకుండా ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు. ఆ పరీక్షకు ఒక 5,500 6,000 మంది ఆల్రెడీ విఆర్ఓలు విఆర్ఏలు అప్లై చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగులు వాళ్ళు సుమారుగా 5,000. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి వేకెన్సీస్ కేవలం 10-11,000 మాత్రమే. ఎన్ని వేలు? 60,000 వేకెన్సీస్. 40 లక్షల నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ ఈ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు 60,000 వంగ ఇంకా 1,50,000 ఖాళీలు వెళ్తాయి. ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము వస్తాము. అందరం నిరుద్యోగులను ఉన్నత అధికారులను కూర్చునబెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను కూర్చునబెట్టి రివ్యూ చేసి మొత్తం జాబులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పీస్ఫుల్గా ఉద్యమం చేస్తాం. ఎలాంటి మీరు ఇచ్చిన నిరుద్యోగులందరూ కలిసి నేను ముఖ్యమంత్రి చేశాడు పోయినా. మరి అట్లాంటి వాళ్ళకు